హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మా వైజాగ్ ట్రిప్ కంటిన్యూయేషన్ వ్లాగ్. మీరు ఎవరైనా పార్ట్ 1 మిస్ అయితే తప్పకుండా చూడండి, కింద ట్యాగ్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ మేమైతే వైజాగ్ నుంచి అరకుకి వెళ్ళాము. అరకు ట్రిప్ మొత్తం బ్యూటిఫుల్ సీనరీస్తో జరిగిందని చెప్పొచ్చు. చూసారు కదా, అసలు రోడ్స్ అయితే ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మడగడ వ్యూ పాయింట్కి అయితే మేము ఫస్ట్ వెళ్ళాలనుకున్నాం, ఎందుకంటే ఈ వ్యూని మిస్ అవ్వకూడదు అని. మార్నింగ్ ఫాగ్, కూల్ బ్రీజ్, గ్రీనరీ అంతా చాలా రిఫ్రెషింగ్గా ఉండే. సన్ రైజ్ టైంలో వ్యాలీ అంతా క్లౌడ్స్ మధ్య నుండి బయటకి వస్తుంటే అది లిటరలీ మైండ్ బ్లోయింగ్ మూమెంట్. ఈ ప్లేస్కి ఎర్లీ మార్నింగ్ విజిట్ చేయడం మస్ట్ అండ్ షుడ్ అని చెప్తాను. నెక్స్ట్ మేము అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ని మీట్ అయ్యాము. వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ చేశారు. వాళ్ళ కల్చర్లో అయితే మమ్మల్ని చాలా బాగా రెడీ చేశారు, అండ్ మాతో పాటు చిన్నపిల్లల్ని కూడా రెడీ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మాతో పాటు మెన్స్ని కూడా రెడీ చేశారు. ఎక్కడైనా మనం ఉమెన్స్ని రెడీ చేయడం చూస్తాం, కానీ మెన్స్ని రెడీ చేయడం మాత్రం చూడలేదు. అలా అందరం మంచిగా రెడీ అయ్యి మేమైతే చాలా పిక్స్ తీసుకున్నాము. తర్వాత వాళ్ళు చేసే ట్రైబల్ డ్యాన్స్ చూసాము. వాళ్ళైతే చాలా బాగా చేస్తున్నారు, అండ్ ఎంతమంది వస్తే అంతమందితో చేస్తున్నారు. మేము కూడా వాళ్ళతో కలిసి ట్రైబల్ డ్యాన్స్ని చేసాము. ఫుల్ ఎంజాయ్ అయితే ఉంది. అరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ట్రైబల్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయడం మిస్ అయితే అవ్వద్దు.
ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఆల్సో అక్కడ వ్యూ అయితే నేను మాటల్లో చెప్పలేను. అండ్ నాకైతే డ్యాన్స్ చేసి చాలా ఆకలేసింది. అక్కడైతే మ్యాగీ ఉంది అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ కూడా అవైలబుల్గా ఉంది. మేమైతే మ్యాగీ తిన్నాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మేమైతే కటికి వాటర్ ఫాల్కి రీచ్ అయ్యాం. ఇది జస్ట్ వాటర్ ఫాల్ కాదు, ఇది ఒక మినీ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. స్టెప్స్ ఎక్కుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఫైనల్ వాటర్ ఫాల్ వ్యూ వచ్చాక వావ్ అనిపించింది. కటికి వాటర్ ఫాల్స్లో అయితే మేము బ్యాంబూ చికెన్ బిర్యానీ ట్రై చేసాము. బ్యాంబూలో కుక్ చేసిన బిర్యానీ ఇది. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది, సూపర్గా కూడా ఉంది. అరకు వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీగా ట్రై చేయండి. యాక్చువల్లీ నెక్స్ట్ మేము బుర్రా కేవ్స్కి వెళ్ళాలి అనుకున్నాం, కానీ హెవీ క్రౌడ్ వల్ల ఎంట్రీ అలౌ చేయలేదు. లిటిల్ డిసప్పాయింట్ అయ్యాము. సో మేము నెక్స్ట్ వుడెన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళాము. అక్కడ సీనరీ అయితే చాలా బాగుంది. గ్రీనరీ, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అన్నీ బాగున్నాయి. ఫొటోస్, మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం. ఇది అరకులో మేము విజిట్ చేసిన లాస్ట్ స్పాట్. మా ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయింది. ఓవరాల్గా ఈ ట్రిప్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ అన్ఫర్గాటబుల్ ఎక్స్పీరియన్స్. నిజం చెప్పాలంటే అందరూ ఒక్కసారైనా అరకుని విజిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది మా అరకు ట్రిప్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సంజు డైరీస్. అండ్ ఆల్సో కమెంట్లో చెప్పండి మీ ఫేవరెట్ ప్లేస్ ఏదని. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.